ఈరోజైతే టమాటా కర్రీ కొంచెం స్పెషల్గా వెరైటీగా అయితే చూపించబోతున్నాను. మన ఇంట్లో ఏమీ లేనప్పుడు ఈ విధంగా అయితే చేసుకోండి. అందరికీ హాయ్, నేను మీ లత. ఒక చిన్న రోల్ తీసుకొని, అంటే పెద్దదన్నా సరే చిన్నదైనా పర్వాలేదు, పెద్ద దాంట్లో అయితే ఈజీగా దంచుకోవడానికి ఉంటుంది మనకి. ఇలా ఎల్లిపాయలు అయితే మంచిగా పొట్టు తీసుకొని వేసుకోవాలి, కొంచెం కరివేపాకు వేసుకోవాలి, వెల్లుల్లి కరివేపాకు రెండు కూడా కచ్చాబెచ్చగా దంచుకోవాలి. ఇలా దంచుకుంటే కరివేపాకు స్మెల్, వెల్లుల్లి స్మెల్ అనేది మంచిగా కలిసిపోతుంది, టేస్ట్ అనేది బాగుంటుంది. ఒక గిన్నెలోకి ఈ కచ్చాబచ్చాగా దంచుకున్నది వేసేసుకోవాలి. ఇప్పుడు అదే రోట్లోకి ఆనియన్స్ అయితే సన్నగా కట్ చేసుకొని వేసుకోండి. రోట్లో వేసుకుంటే టేస్ట్ అనేది బాగుంటుంది, అదే మిక్సీలో వేసుకుంటే ఇంత టేస్ట్ అనేది బాగుండదు అనమాట. ఈ విధంగా ఆనియన్స్ అయితే కచ్చాబచ్చాగా దంచుకోవాలి. దంచుకున్న తర్వాత అదే గార్లిక్ దంచినటువంటి దాంట్లోకి వేసేసుకోవాలి. ఇవి రెండు కూడా ఇలా కచ్చాపచ్చగా దంచుకునే ఒక దాంట్లోకి వేసుకున్న తర్వాత ఇప్పుడైతే టమాటాలను రెండు పచ్చలుగా చేసి వేసుకుంటున్నా. మీ క్వాంటిటీకి తగ్గట్టుగా వేసుకోండి. ఇంకా ఇంట్లో ఎక్కువ మంది ఉన్నారు, ఎక్కువ కర్రీ కావాలి అనుకుంటే ఆనియన్స్ ఎక్కువ వేసుకోవాలి, వెల్లుల్లి టమాటాలు కూడా ఎక్కువ వేసుకోవాలి. టమాటాలు వేసుకున్న తర్వాత రా సాల్ట్ వేసి కొత్తిమీర వేసేసి ఇలా చేతితోటి అయితే బాగా పిసుక్కోవాలి. నేను చెప్పాను కదా, టమాటా కర్రీ అయితే ఎప్పుడు చేసుకున్న విధంగా కాకుండా ఇట్లా కొంచెం వెరైటీగా చేసుకోండి. అప్పటికప్పుడు మన ఇంట్లో ఏం కూరగాయలు లేనప్పుడు అయితే ఈ కర్రీ అయితే రెడీ అయిపోతుంది. అంతా పిసుకున్నాము, మెత్తగా అయింది. ఇప్పుడైతే కారం పొడి వేసుకోవాలి. 2 టేబుల్ స్పూన్లు నేను వేసుకుంటూ ఉన్నాను. కారానికి తగ్గట్టు వేసుకోండి. కొంచెం పసుపు ఇందులోనే వేసుకోండి. ధనియాల పొడి వేసుకొని కొంచెం చింతపండు అయితే పిసుకొని ఇందులో పోసుకోవాలి. రసం అయితే మరీ పుల్లగా కాకుండా కొంచెం పోసుకోండి, సరిపోతుంది. టమాటాలు వేసాం కదా, టమాటాలకి చింతపండు రసానికి టేస్ట్ బాగానే ఉంటుంది, కానీ ఎక్కువగా వేసుకోవద్దు చింతపండు రసం అనేది. ఈ విధంగా అన్నీ వేసుకున్న తర్వాత ఈ నీళ్ళల్లోనే మళ్ళీ ఒకసారి మనం మసాలా కూడా కలిపేసుకోవాలి. ఈ రెసిపీ అయితే లాస్ట్ వరకు చూడండి, ఎందుకంటే నేను ఇందులో స్పెషల్ మసాలా అయితే వేస్తాను, దాంతో సూపర్ టేస్ట్ ఉంటుంది. ఇప్పుడు ఒక కడాయి పెట్టుకొని ఆయిల్ వేడైన తర్వాత మెంతులు వేసుకొని, మెంతులు వేడైనాక ఆవాలు, జీలకర్ర, వెల్లుల్లి కూడా వేసుకోవాలి. వెల్లుల్లి అనేది మనం దంచినాము, మళ్ళీ సగమేమో ఇందులో వేసుకోవాలి. ఇప్పుడు ఆనియన్స్ వేసుకోవాలి. ఆనియన్స్ కూడా మంచిగా ఫ్రై అవ్వనివ్వాలి. వెల్లుల్లి అనేది ఎక్కువగా వేసుకుంటే ఈ కర్రీకి టేస్ట్ ఉంటుంది. ఇప్పుడైతే మనం ముందుగా కలిపి పెట్టుకున్నటువంటి మసాలా కర్రీ పూర్తిగా ఇందులో వేసేసుకోవాలి. ఇలా మంచిగా కలిపిన తర్వాత ఒక 10 మినిట్స్ అయితే సిమ్లో పెట్టేసి వదిలేసేయండి. మనకైతే ఇప్పుడు ఒక 2 పచ్చిమిర్చి అయితే వేస్తూ ఉన్నాం, అలాగే వేసాను కట్ చేయకుండా. అన్నీ కూడా వేసినాక ఇప్పుడు మూత పెట్టేసుకోవాలి. ఈ కర్రీ అనేది చాలా టేస్టీగా ఉంటుంది, అప్పటికప్పుడు రెడీ అయిపోతుంది, కానీ వెరైటీగా ఉంటుంది. ఈ కర్రీ చేసేటప్పుడు అయితే ఇంట్లో వాళ్ళు కానీ బయట వాళ్ళు కానీ అబ్బాయి ఏం కర్రీ చేస్తున్నావు అని అంటారు, అంత స్మెల్ అయితే బయటకు వస్తుంది. ఎందుకంటే వెల్లుల్లి మనం దంచినాము కొంచెం సగము, మళ్ళీ తాలింపులో కూడా వేసినాము. చాలా బాగుంటుంది అనమాట. స్మెల్ అయితే ఇల్లంతా గుమగుమలాడుతుంది, అంత బాగుంటుంది. ఆయిల్ అయితే కొంచెం ఎక్కువనే పడుతుంది. ఇప్పుడైతే 10 మినిట్స్ అయిపోయింది, తీసినాము. మళ్ళీ కలుపుకొని మళ్ళీ ఒకసారి మూత పెట్టి తీసిన. మొత్తం 15 మినిట్స్ అయితే సిమ్లో పెట్టి ఉడికించిన. ఆయిల్ అయితే మంచిగా పైకి వచ్చేసింది. టమాటాలు అయితే ఇంకెక్కడైనా మనకు ఉడకని ఉంటే కొంచెం ఇట్లా గెరిటతోటి, గుంతగింటతోటి మనం కలిపినట్లయితే అది మెత్తపడుతుంది. ఈ విధంగా పూర్తిగా ఆయిల్ పైకి వచ్చేసి చూడండి. ఇప్పుడైతే నేను ఇక్కడ సాంబార్ పౌడర్ వేస్తున్నాను, స్పెషల్ మసాలా అన్నాను, దీంతో సూపర్ టేస్ట్ ఉంటుంది అనమాట. నేను ఇంత ఈ కొంచెం కర్రీకి అయితే 1.5 టేబుల్ స్పూన్ అయితే వేసుకున్నా. ఇట్లా సాంబార్ పొడి వేసిన తర్వాత బాగా కలపండి. ఒక 2-3 నిమిషాలు అయితే సాంబార్ పొడితోటి కలిపేసేయాలి. కలిపితేనే మనకు మంచి టేస్ట్ అనేది ఉంటుంది. మీరు ఎప్పుడు తినే టమాటా రైస్ కంటే కూడా ఈ టమాటా కర్రీతో అయితే రైస్ తినండి, చాలా టేస్టీగా ఉంటుంది, కొత్తగా అనిపిస్తుంది. నార్మల్ టమాటా కర్రీ కాకుండా మీకైతే స్పెషల్ టమాటా కర్రీ లాగా అయితే అనిపిస్తుంది. తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. మీరైతే ట్రై చేసిన తర్వాత నిజంగానే స్పెషల్ టమాటా లాగా మీకు అనిపించిందా లేదా తప్పకుండా కామెంట్ బాక్స్లో అయితే చెప్పండి. ఇప్పుడైతే సర్వ్ చేసుకోవడానికి మనకు రెడీ అయిపోయింది. కొత్తిమీర అయితే ఏం వేస్తలేను, ఆల్రెడీ మనం ఉడికించేటప్పుడే వేసినాము. ఇప్పుడు వేడివేడి అన్నంలోకి వేడివేడి టమాటా కర్రీ అయితే వేసుకొని తినేసేయండి. నా ఛానల్ని ఎవరైతే ఫస్ట్ టైం చూస్తుంటారో సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మంచిగా వస్తే మంచిగా వచ్చిందని కామెంట్ చేయండి, రాకపోతే రాలేదని కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.